హలో! నిన్న మా ఊరు చూపిస్తాను అని చెప్పాను కదా! రండి వెళ్దాం. ఏంటి ఈవిడ బిందెలు తీసుకొని ఎక్కడికెళ్తుందనుకుంటున్నారా? ఇక్కడికే అండి. ఇదే కోన వాటర్. ఈ కోన వాటరు చాలా స్పెషల్ మా ఊరికి. మోకాలు నొప్పులు, బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకైతే దివ్య ఔషధం అనమాట. ఎందుకంటే ఇది కొండ నుంచి వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తున్నది అది ఇప్పటికీ ఒక మిస్టరీ అనమాట. చాలా రకాల మూలికలు తగిలి వస్తాయి కాబట్టి చాలా వరకు మెడిసిన్ ప్రాపర్టీ ఫుల్‌గా ఉంటాయి. అండ్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇదొక జీవనోపాధిగా కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈవిడ నీళ్లు పడుతున్నారు కదా! ఈవిడ ఒక బిందెని తీసుకెళ్ళి ఊర్లో రూ. 20గా అమ్ముతారనమాట. తర్వాత ఇక్కడ ఇంతకుముందు మేము చిన్నప్పుడు చాలా బాగా వచ్చేవాళ్ళం బిందెలు పట్టుకొని. మా వీధిలో వాళ్ళందరూ ఒక బ్యాచ్‌లాగా మాట్లాడుకొని, సరదాగా ఆడుకుంటూ నేనైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు వచ్చానండి. ఇక్కడ ఒక బాబా కూడా వెలిసారనమాట. ఆబిద్ బాబా అని. ఆయన రాజమండ్రి సైడ్ సమాధి అయ్యారు. బట్ అక్కడి నుంచి ఇసుక, మట్టి తీసుకొచ్చి వాళ్ళ భక్తులు ఇక్కడ చిన్న దర్గాలాగా కట్టుకున్నారనమాట. ఈ 2 దర్గాలు ఆయనవే. అయితే ఇక్కడ కొండపై నుంచి వస్తాయండి ఈ నీళ్ళు. ఈ కాలువపై నుంచి వెళ్తే నేరుగా కొండకెళ్ళిపోవచ్చనమాట. ఈ కాలువ అటుపక్క, ఇటుపక్క లోయలుంటాయి. కానీ మేము ఒకప్పుడు ఇక్కడి నుంచి కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ పెద్ద పాము పుట్ట కూడా ఉండేది. అమ్మ! భలే భయమేస్తది. ఇది ఇదొచ్చి ఫస్ట్ పుల్ ఏకమా పుల్ అంటారు. దాని వెనకాల దోమ పుల్ అని ఉంటుంది. తర్వాత ఇంకొంచెం ముందుగా వెళ్తే ఒక తొట్టిలాగా చిన్నది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ నిలబడిన చోటు ఇంతకుముందు ఉండేది కాదు. గచ్చలాగా ఇప్పుడు కొంచెం కట్టారనమాట. లేకపోతే అసలు ఉండేది కాదు. మేము లోయల నుంచి వెళ్ళి తీసుకురావాల్సిందే. ఆ మామిడి తోటలు కూడా భలే ఉండేవన్నమాట. ఇక్కడ ఒకప్పుడు ఈ బావి కూడా ఓపెన్‌లో ఉండేది. తర్వాత దీన్ని కాలక్రమేణా క్లోజ్ చేసేశారు. ఆ నీళ్లు ఊరికి కూడా వదులుతారు. ఎలా ఉంది మా ఊరు? బావుందా?